వెల్కమ్ టు జస్రీ ఎంటర్ప్రైజెస్. ఈ రోజు తుక్కుగూడలో ఒక వాటర్ ప్లాంట్ అయితే ఇన్స్టలేషన్ ఉంది. సో దాని గురించే వెళ్తుంటే వర్షం అయితే హెవీగా పడుతుంది. సో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కస్టమర్ లొకేషన్ కి అయితే వెళ్ళాను. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ సివిల్ వర్క్ అయితే ఒకటి నడుస్తుంది. సో అదేంటంటే ఒక బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. సో ఇది ఆల్మోస్ట్ 3-4 మంత్స్ అయితే ఇక్కడ వర్క్ నడుస్తుందంట. ఈ వర్కర్స్ కోసం అయితే ఈ ప్లాంట్ అయితే ఇన్స్టలేషన్ అయితే చేస్తున్నాం. మనకు 500 LPH కమర్షియల్ వాటర్ ప్లాంట్ ఇది. సో ఈ ప్లాంట్ ని ఇప్పుడు ఇన్స్టలేషన్ అయితే చేయాలి. సైట్ కి రాగానే అసలు మెటీరియల్ అంతా ఉందా లేదా లేదంటే ఏమైనా మిస్ అయినా అని చెప్పేసి ఫస్ట్ 1-2 సార్లు అన్ని మెటీరియల్ చెక్ చేసుకుని వాటర్ TDS చెక్ చేస్తే ఆల్మోస్ట్ 1650 వరకు వస్తుంది. వాటర్ ప్లాంట్ అయితే సెటప్ చేసుకుని సో ప్లంబింగ్ మెటీరియల్ ఏమేమి పడతాయి అని చెప్పేసి ప్లంబింగ్ మెటీరియల్ అంతా బుక్ లో రాసుకొని ప్లంబింగ్ మెటీరియల్ అంతా తెప్పించిన. ఇక ప్లంబింగ్ మెటీరియల్ రాగానే వర్క్ స్టార్ట్ చేస్తే 2 hours లో మొత్తం ప్లాంట్ అనేది ఇన్స్టలేషన్ అయితే చేసేసినాం. ఇక ప్లాంట్ ట్రయలిజం అనేసరికి పవర్ అయితే పోయింది. ఇక ఎట్లాగో పవర్ పోయింది అని చెప్పేసి ఆ టైంలో ఇక బ్రేక్ తీసుకుని లంచ్ అయితే అక్కడే కంప్లీట్ చేసుకున్నాం. ఇక ప్లాంట్ ఆన్ చేసి ట్రయల్ వేస్తే 2 మైనర్ లీకేజ్లు అయితే వచ్చినాయి. సో ఆ లీకేజ్ అయితే కవర్ అప్ చేసుకుని ప్లాంట్ అయితే ఆన్ చేసిన. ఇక అవుట్పుట్ విషయానికి వస్తే 1300 అయితే వేస్ట్ వాటర్ పోతుంది. సో మనకు ప్రొడక్ట్ వాటర్ వచ్చేసి ఆల్మోస్ట్ 550 వరకు మనకు ప్రొడక్ట్ వాటర్ అనేది వస్తుంది. ఇది కూడా మనకు 5 gauge లో ఈ వాటర్ అనేది అవుట్పుట్ వస్తుంది. TDS అయితే 160 వచ్చింది. సో యాక్చువల్లీ ఇంకా నేను ట్రయల్ వేసి 10 minutes అవుతుంది కాబట్టి ఇంకా కొద్దిసేపు అయితే ఈ 160 కాస్త 120-110 వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఇది అయిపోయినాక ప్లాంట్ కి మన కంపెనీ స్టిక్కర్ అయితే ఒకటి అంటించిన. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.